రాష్ట్ర సర్వసభ్య సమావేశం ఈ రోజున మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి నూతన అధ్యక్ష ఎన్నిక, తర్వాత ఏప్రిల్ నెలలో పద్మశాలి మహాసభ సుమారు 2 లక్షల మందితో ఈ యొక్క రాజధానిలో నిర్వహించాలని చెప్పి మా సంఘం తీర్మానం చేయడం జరిగింది. మరి అందుకుగాను ఆ మహాసభకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారిని ఆహ్వానిస్తున్నాము. ఆల్రెడీ లోకేష్ గారిని కలవటం జరిగింది. ఆయన ముందే డేటు ఒక 4 డేట్లు ఇచ్చాము. ఏప్రిల్ 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు 4 డేట్లు ఇచ్చాం. ఈ వారంలో డేట్ ఫైనల్ చేద్దామన్నారు. వారు మరి బీసీ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఏర్పాటు చేపిస్తున్నారు. బీసీ మంత్రి గారిని, సబితా గారిని కూడా కలిశాము. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా అపాయింట్మెంట్ చిలపల్లి శ్రీనివాస్ గారు, గంజి చిరంజీవి గారు చూస్తున్నారు. మరి మాధవ్ గారిని కూడా కలిశాము. ఆయన అంగీకారం తెలియపరిచారు. మరి మా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క పద్మశాలి మహాసభ ఆత్మీయ సమ్మేళనం లాంటిది. ఇదేమి డిమాండ్లతో కూడుకున్న ఇది గర్జన లాంటిది కాదు. విషయం ఏంటంటే, మేము రాష్ట్రంలో సుమారు 19 లక్షల మంది పైచిలకు ఓటు బ్యాంక్ ఉంది. మరి మా కులంలో ఇవాళకి గతంలో చేశారు తప్ప గత 2 ప్రభుత్వాల నుంచి కూడా ఒక ఎమ్మెల్యే లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము గతంలో 2017 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారితో మేము ఒక చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన నిర్వహించినప్పుడు అప్పుడు ప్రభుత్వం మరి మా కోరికలు అన్నీ కూడా తీర్చడం జరిగింది. మరి అప్పుడు అడిగిన మేము ఎమ్మెల్సీ కానీ, అట్లాగే చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ పావిలాల సరళాదేవి గారికి ఇచ్చారు, ఎమ్మెల్సీ పోతుల సునీత గారికి ఇచ్చారు. అట్లాగే టీటీడీ బోర్డు మెంబర్ అడిగాం, అది కూడా అమలు చేయడం జరిగింది. మరి ఇలాంటి సాధించుకునే దాని నిమిత్తంగా రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నింటిలో కూడా మాకు మా కులం సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ మాకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కూడా వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఈ యొక్క పద్మశాలి మహాసభ రాష్ట్ర నలుమూల నుంచి కూడా సుమారు 2 లక్షల పైసలకు వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈ చేసే నిమిత్తం ఈరోజు మేము ఇక్కడ కొన్ని తీర్మానాలు చేసుకుంటం జరుగుతుంది. మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పద్మశాలి కూడా మనం దేవుడు వంశం నుంచి వచ్చిన వాళ్ళం. చతుర్ముఖ బ్రహ్మపుత్రులు, భృగమర్షి పుత్రులు దాత విధాత, ఆ తర్వాత మార్కండేయుడు తర్వాత భావనర్షి. మరి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో మన కనీసం ఒక భృగమహర్షి మఠం కానీ, లేకుంటే మార్కండేయ మఠం కానీ లేదు. అవి కూడా సాధించుకునే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని, మరి పద్మశాలి యొక్క పిల్లలు చదువుకునే నిమిత్తం రాజధాని ప్రాంతంలో ఒక భవనం నిర్మించుకునే నిమిత్తం పద్మశాలికి సుమారుగా 2 ఎకరాల స్థలం కేటాయించాలని కూడా ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుతున్నాము. మరి ఈ ఏప్రిల్లో జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర నలుమూల నుంచి ఈరోజు అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ప్రతినిధులు వచ్చారు. వాళ్ళ యొక్క సమక్షంలో తీర్మానాలు చేయడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.